ప్యాన్ వెలిగించుకొని ఆయిల్ వేసి ఇందులో మనం కొంచెం సాజీరా వేసామండి. అలాగే 2 చిన్నవి బిర్యానీ ఆకులు వేస్తున్నానండి. ఇందులో జీలకర్ర ఆవాలు వేయట్లేదండి, ఓన్లీ సాజీరా మాత్రమే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక మిగతా ఐటమ్స్ వేసేద్దాం. ఇప్పుడు ఇందులో మనం క్యారెట్, ఉల్లిపాయలు యాడ్ చేద్దామండి. పచ్చిమిర్చి ఒక 2గా సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. కారం ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే పిల్లలకు లంచ్ బాక్స్లోకి కాబట్టి. మీరు కావాలంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, బఠానీ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎందుకంటే అది పేలుద్ది కదా, మళ్ళీ ఆయిల్ మీద పడిపోతుంది. అందుకని వేసినప్పుడు లిడ్ క్లోజ్ చేయాలి, లేదా చిన్న మంటలో చూసుకొని వేసుకోవాలి మనము. ఇప్పుడు ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్ ఏంటంటే మంచి ఫ్రై అవ్వాలి, బాగుంటుంది. క్యారెట్స్ పిల్లలకి హెల్దీ అండి, మంచిది కాబట్టి పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లోకి వీక్లీ వన్స్ ఇచ్చామనుకోండి, ఉత్తిగా తినమంటే తినరు కాబట్టి ఇలా రైస్లో ఇస్తే మనము మంచిగా తింటారు పిల్లలు. కావాల్సిన విటమిన్స్ ఈ విధంగా మనం ఇవ్వచ్చండి పిల్లలకి. ఇవి ఫ్రై అవ్వనిద్దాం చిన్న మంటలో. ఇలా మనము కరివేపాకు అండి, ఫ్రెష్ కరివేపాకు, అలాగే పుదీనా అండి. పుదీనాని యాడ్ చేసుకుందాం, కొంచెం ఫ్రెష్ పుదీనా. ఇప్పుడు ఇందులో మనము బఠానీ యాడ్ చేసుకుందామండి. అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫ్రెష్ బఠానీ మాత్రం గ్రీన్ పీస్ యాడ్ చేసేస్తున్నాం మనం. అన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడండి. సిమ్లో ఫ్రై చేద్దాం. వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఫ్రెష్ తెస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాము. వెజిటేబుల్స్ సాల్ట్ యాడ్ చేసామండి ఆల్రెడీ, కొంచెము రైస్లోకి సరిపడంత ఇంకొంచెం వేస్తాను. అలాగే పసుపు అన్నీ యాడ్ చేసేద్దాము. పసుపు, అలాగే కారం, కొద్దిగా కారం వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసానండి. జస్ట్ ఇది కలర్ కోసం కొద్దిగా వేస్తున్నాను. పాప కారం ఎక్కువ తినదు అందుకనే. ఇప్పుడు వీటిలో మనం రైస్ యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ రైస్ ఉడికించి పెట్టాను. ఆ రైస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం మనం. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు రైస్ యాడ్ చేసి, ఆల్రెడీ మనం రైస్ని ఉడికించుకున్నామండి, కొంచెం పలుకు మీదే ఉడికించుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో మనం రైస్ని యాడ్ చేస్తున్నాము. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేశాక మనం నిమ్మకాయ యాడ్ చేస్తామండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం మనము. రైస్ బాగా ఉడికిందండి, క్యారెట్ రైస్ అయితే సూపర్గా ఉందండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం మనం. ఇందులో మనము కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ధనియాల పౌడర్ కొద్దిగా, అలాగే కొంచెం గరం మసాలా అండి, కొద్దిగానే, లిటిల్ బిట్. ఎక్కువైతే మళ్ళీ ఘాట్ ఎక్కువ అయిపోతుంది. కొద్దిగా ఎక్కువ మసాలాలు వాడను నేను కాబట్టి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ఫేవరెట్ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసినాక నిమ్మకాయని కట్ చేసుకొని మనం నిమ్మకాయ వేసుకోవాలండి. నిమ్మకాయ వేసేసామండి. ఎంతో టేస్టీ అయినా క్యారెట్ రైస్ అయితే సూపర్ యమ్మీగా, చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ సూపర్గా వచ్చింది. టేస్టీ అయిన క్యారెట్ రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి, కలర్ఫుల్గా వచ్చింది. చూడండి ఎంత బాగుందో, పొడి పొడిలాడుతూ రైస్ అది సూపర్గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ యాడ్ చేస్తున్నాం కాబట్టి పుల్లగా తీయగా చాలా బాగుందండి. పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.